హాయ్ అండి. సో మేమైతే ఈరోజు బాలామృతంతో అయితే స్వీట్ చేసుకుంటున్నాము. గవ్వల్లాగా స్వీట్ అండ్ హాట్ కూడా అండి. సో ముందైతే ఒక కప్ అయితే షుగర్ తీసుకున్నానండి. ముగినంత నీళ్ళైతే వేసేసి పాకంలా చేసుకున్నాను. కరెక్ట్గా నాకు కూడా పాకం చేయడానికి రాదండి, చక్కెర పాకము. సో ముందుగా అయితే పిండి తీసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మొత్తం గవ్వలుగా అయితే చేసేసుకోవాలన్నమాట. ఇందులో ముందు షుగర్ ఉంటుంది కాబట్టి మనము మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ముందు ఆ పాకం అయితే సరిపోతుందండి. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం ఇలా చేసేసుకోవాలి. ఇంకా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొన్ని వేసి బాగా ఎర్రగా వచ్చేసి వరకు వేయించుకోవాలి. డైరెక్ట్ పాకంలో వేసేస్తాను అన్నమాట. సో అన్నీ వేయించుకొని ఇలా పాకంలో అయితే వేసుకోవాలి. నేనైతే కారం గవ్వల కోసం అయితే ఇక్కడ పిండి మామూలు చపాతీ పిండి అయితే కలిపానండి. సో కొంచెం నెయ్యి వేసి కూడా కలుపుతున్నాను. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే గవ్వలు లావుగా చేశాను. మీరు ఒకవేళ ట్రై చేస్తే చిన్నగా అయితే చేసుకోండి. చిన్నగా అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే గవ్వలుగా నీట్గా వస్తాయండి. ఇంత లావుగా చేసుకోకండి. ఒకవేళ మీరు చేసుకుంటే సన్నగా చేసుకోండి. క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మనకు కరకరలాడుతూ వస్తాయి. సో చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్ కోసం. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను ఇప్పుడు అనేది రీజన్ ఉంది. సో మా అత్తమ్మ కాశీ యాత్రకి అయితే వెళ్తున్నారు. సో స్నాక్ ఏదో ఒకటి తీసుకెళ్తే ఎప్పుడన్నా బోరింగ్ ఉన్నప్పుడు జర్నీలో అలా తినొచ్చు కదా అనేది ఇవన్నీ చేస్తున్నానండి. ఒక గిన్నెలో ఉప్పు కారం అయితే వేసి కలుపుకొని ఆ గవ్వల పైన వేసి కలిపేసుకున్నాను అనమాట. ఇలా అన్నీ చేసేసుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి వీడియో. బాయ్.